హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్నటువంటి హారర్ స్టోరీ ఏంటంటే వెనుకే వచ్చింది. ఈ స్టోరీ మా ఫ్రెండ్ వాళ్ళ అన్నకు జరిగిన ఒక రియల్ హారర్ స్టోరీ అన్నమాట. అసలు అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఇప్పుడు నేను క్లియర్‌గా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఆ అన్నకు మ్యారేజ్ అయిపోయిందనమాట. మ్యారేజ్ అయిపోయి ఇద్దరు పిల్లలు. ఇద్దరు కూడా అమ్మాయిలే అన్నమాట. చిన్న పిల్లలే. ఒక పాపొచ్చేసి ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ అలా చదువుతూ ఉంటుంది. ఇంకొక పాపొచ్చేసి సెకండ్ క్లాస్ అలా ఉంటుందన్నమాట. అంత చిన్న పిల్లలు. ఇంకా ఆ అన్న భార్య ఉంటుంది గదా! ఆమె వాళ్ళ ఊరొచ్చేసి దాదాపు ఒక 200 కిలోమీటర్స్ ఉంటుందనమాట. అక్కడికి అప్పుడప్పుడు వెళ్లి వచ్చేవాళ్ళనమాట. పిల్లలతో అందుకు వెళ్తూ ఉంటారు గదా! సమ్మర్ హాలిడేస్‌లో అలా. అదే విధంగా ఒకసారి ఏం చేశారంటే అందరూ కలిసి వెళ్లారనమాట. ఈసారి ఎలా వెళ్లారంటే ఆ అన్న వాళ్ళ వైఫ్, తర్వాత పిల్లలు వీళ్ళందరిని ఆ అన్న ఏం చేశాడు బస్‌లో పంపించాడు. ఆ అన్న మాత్రం కొంచెం లేట్‌గా బైక్‌లో వెళ్ళాడనమాట ఒక్కడే. బైక్‌లో వెళ్ళేసి ఇంగ అక్కడ చేరుకొని అక్కడ అన్ని పనులన్నీ చేసుకున్నారు. బాగున్నారనమాట. ఒక 1 వీక్ దాకా ఉన్నారక్కడ. తర్వాతొచ్చేసి ఆ అన్నకు అర్జెంట్ పని ఉండడంతో ఆ అన్న ఏం చేశాడంటే వాళ్ళ వైఫ్‌కి చెప్పాడనమాట. "సరే నువ్వు పిల్లల్ని తీసుకొని హాలిడేస్ తర్వాత వచ్చేసేయి. నేను ఇప్పుడు అర్జెంట్‌గా వెళ్ళాలి. నాకు వర్క్ ఉందనంటే" సరే వెళ్ళండి అని చెప్పిందనమాట ఆ అక్క. చెప్పేసరికి ఆ అన్న ఏం చేశాడు, ఇంక ఎలాగో బైక్‌లో వచ్చాడు గదా! అందుకు ఆ అన్న మళ్ళీ బైక్‌లో రిటర్న్ అయ్యాడనమాట. రిటర్న్ అయ్యాడు. వస్తూ ఉన్నాడు. ఇంకా దాదాపు ఆ అన్న వాళ్ళ ఊరికి రావడానికి ఒక 50-60 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఆ మధ్యలో ఏం జరిగిందంటే, ఒక పెద్ద టర్నింగ్ ఉందన్నమాట. ఆ టర్నింగ్ దగ్గరికొచ్చేసరికి సడెన్‌గా ఆ అన్నకు ఎదురుగా ఏదో వెహికల్ వచ్చినట్టుగా అనిపించిందన్నమాట. అంటే టర్నింగ్‌లో ఒక సైడ్ కనిపించదు కదా! అటు సైడ్ వచ్చే వెహికల్స్ మనకు. అది సడెన్‌గా ఆ అన్నకు ఎదురుగా వచ్చేసినట్టుగా కనిపించిందన్నమాట. అంటే హారన్ కొట్టలేదు, ఏం కొట్టలేదన్నమాట. ఆ అన్న ఏమనుకున్నాడు, ఇంక తగిలిచ్చేసాడు, డాష్ ఇచ్చేసాడు ఇంక వీడు. అది కూడా వెహికల్ ఎలాంటిది, మన మామూలుగా టిప్పర్స్ ఉంటాయి గదా! ఆ టైప్ అన్నమాట. ఇంక అయిపోయారా నేను అని భయపడిపోయి ఆ అన్న ఏం చేశాడంటే, అలా రైట్‌కి తిప్పేసాడన్నమాట హ్యాండిల్. అలా తిప్పడంలో అటు సైడ్ ఒక గుంట ఉండిందనమాట రోడ్‌లో. ఆ గుంటలో టైర్ పడి స్కిడ్ అయిపోయిందనమాట బండి. స్కిడ్ అయిపోయి ఈయన ఈ అన్న వచ్చేసి ఎగిరి వెళ్ళిపోయి అటు సైడ్ ఉండే చెట్లలో పడిపోయాడనమాట. బైక్ మాత్రం అక్కడే రోడ్డు పక్కన పడిపోయింది. ఆ అన్న మాత్రం ఎగిరి చాలా దూరంలో పడిపోయాడు. ఒక పెద్ద గుంత మాదిరి ఉందనమాట. అక్కడ అన్ని చెట్లున్నాయి. ఆ చెట్లలో పడ్డాడనమాట. బట్ ఈ అన్నకు ప్లస్ పాయింట్ ఏందంటే అక్కడ చెట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా ఏదన్నా కంపలు గాని, లేకపోతే పెద్ద పెద్ద మొద్దులు అలాంటివి ఏమీ లేవనమాట. కొన్ని కొర్రులు అలాంటివి ఉంటాయి. అవి గుచ్చుకుంటాయి గదా! రాళ్ళు అలాంటివి. అలాంటివి ఏమీ లేవనమాట. అది ఆ అన్నకు కొంచెం అదృష్టం అనమాట. ఏం జరగలేదు. ఆ అన్న లేచాడనమాట. లేచి చూస్తే అసలు ఒక్క వెహికల్ కూడా ఆ రూట్‌లో రాలేదనమాట. అరేయ్! ఏంట్రా ఇది? ఇప్పుడే కదా నాకు వెహికల్ ఎదురుగా వచ్చింది. అంటే ఆ రోడ్ అనేది క్లియర్‌గా కనిపిస్తుందనమాట చాలా వరకు. ఆ అన్న చూస్తే వెహికలే లేదు. వెహికల్ లేదు, ఏం లేదు. కానీ నాకేంది కనిపించింది. సరేలే ఏదో నా భ్రమ ఏదైనా ఉండొచ్చులే అనుకోని ఆ అన్న లేచాడనమాట. లేచి బండి దగ్గరికొచ్చాడు. బండికొచ్చేసి ఏం పెద్ద స్క్రాచెస్ కూడా ఎక్కువ పడలేదనమాట. జస్ట్ కొంచెం లైట్‌గా తగిలాయి. ఇంకా ఆ అన్నకేమైందంటే రైట్ హ్యాండ్ ఉంటుంది గదా! రైట్ హ్యాండ్‌కి మోచేయి దగ్గర అంటే లోపల పక్క ఒక రూ. 1 కాయిన్ ఉంటుంది గదా! ఆ రూ. 1 కాయిన్ అంత వరకు పైన కోసుకొని పోయిందనమాట. ఖచ్చితంగా రూ. 1 కాయిన్ లాగా బిల్లగా కట్ అయిపోయిందనమాట. చూసుకున్నాడా అన్న, బాగా ఎక్కువ పెయిన్ బ్లడ్ కారుతుందనమాట హ్యాండ్‌లో నుంచి. సరేలే అని చెప్పి మళ్ళీ అదే బైక్ తీసుకొని ఆ అన్న ఏం చేశాడు, ఇంక డైరెక్ట్‌గా ఇంటికి వెళ్ళిపోదాము. ఎట్లా నేను ఒక 50 కిలోమీటర్లే కదా ఇంకా అనుకోని ఆ అన్న వస్తూ ఉన్నాడు. మధ్యలో ఒక ఊరొచ్చింది. ఆ ఊర్లో వెళ్ళేసి చూపించుకున్నాడనమాట. ఫస్ట్ ఎయిడ్ ఉంటది కదా! నార్మల్ చిన్న చిన్న మెడికల్ షాప్స్ అలాంటివుంటాయి. అక్కడికెళ్ళేసి అక్కడ నీట్‌గా క్లీన్ చేపిచ్చేసి దానికి ఇంజెక్షన్ కూడా వేపించుకున్నాడు. వేపించేసుకొని ఒకటేసారి దాన్ని నీట్‌గా ఫస్ట్ ఎయిడ్ చేపిచ్చేసుకున్నాడు. చేపించుకొని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికొచ్చేసాడనమాట. ఇంటికొచ్చేసి వచ్చేటప్పుడే ఇంకా తినడానికి అందుకు ఫుడ్ తెచ్చుకోవాలి కదా! అవన్నీ తెచ్చేసుకొని, తినేసి టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాడు. పడుకునేసరికి చాలా మత్తు నిద్ర కొట్టేసిందనమాట. ఆ అన్నకు. అంటే జర్నీ చేశాడు. ప్లస్ అలా దెబ్బ తగిలింది. ఆ టాబ్లెట్స్ ఇచ్చారు గదా! అవి కొంచెం మత్తు కలిగిస్తాయి గదా! సో, అందుకు తొందరగా నిద్రపోయాడనమాట. బాగా నిద్రపోయాడు. సగం రాత్రప్పుడు మెలుకువొచ్చింది ఆ అన్నకి. మెలుకువొచ్చి సరే అని చెప్పి అంటే ఒక సైడ్‌కి పడుకోనున్నాడనమాట. లెఫ్ట్ సైడ్‌కి పడుకోనున్నాడు. పడుకొని అలా కళ్ళు తెరిచాడనమాట. కళ్ళు తెరిచి చూస్తే ఆ అన్న ఎదురుగా గోడ ఎదురుగా ఒక చిన్న పిల్ల మాదిరి ఒక ఆకారం నిలబడుకోనుందనమాట. టక్కన అన్న పెద్ద కళ్ళు చేసి చూస్తే ఏం లేదనమాట. ఏంట్రా ఇది ఇప్పుడే ఎవరో కనపడ్డారు. చిన్న పాపలాగుందే అనుకున్నాడనమాట. అనుకోని సరేలే ఏదో నా భ్రమ ఉంటదిలే అనుకోని మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి తిరిగి పడుకున్నాడు. పడుకొని మళ్ళీ నిద్రపోయాడు. కొద్దిసేపు నాకు మళ్ళీ మెలకువొచ్చిందనమాట. మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే ఈసారి ఇటు సైడు సేమ్ అదే ఆకారం కూర్చొని ఆ అన్న వైపే చూస్తుందనమాట. ఈసారి ఆ అన్నకు డౌటొచ్చింది. ఏంట్రా ఇది? ఇంతకు ముందేమో ఇటు సైడేమో నిలబడుకొనుండింది. ఇక్కడేమో కూర్చొనుంది. ఆహా! ఇది ఏదో
నా వెనకే వచ్చినట్టుంది. నాకక్కడ యాక్సిడెంట్ అయింది గదా! అలా వచ్చినట్టుంది. సరే రానీలే నాకేం భయం లేదులే అనుకోని ఆ అన్న లేచి వాటర్ తాగి అలా ఇలా కొద్దిసేపు తిరిగి మళ్ళీ వచ్చి పడుకొని నిద్రపోయాడనమాట. తెల్లారింది. తెల్లారిన తర్వాత ఈ విషయము ఆ అన్న వాళ్ళ రిలేటివ్ ఒక అబ్బాయి ఆ అన్న దగ్గరికి వస్తూ ఉంటాడనమాట. అతను వెళ్ళింటే అతను చెప్పాడనమాట. "అవునా! అయినా నీకు ఇలాంటివన్నీ ఏం భయం లేదులేరా! నాకు తెలుసు కదా నీ గురించి" అని ఆ అన్న వాళ్ళ ఫ్రెండ్ అంటే, ఇంక సరే ఇద్దరు మాట్లాడుకున్నారు. ఒక స్వామి దగ్గరికెళ్లారనమాట. ఎవరి పని మీద వేరే వాళ్ళ పని మీద వెళ్లారనమాట. అలా వెళ్ళిన తర్వాత అక్కడికెళ్ళగానే ఆ స్వామీజీ ఈ అన్నను చూసి, "తెచ్చుకున్నావే నీ వెనకాలే" అని అన్నాడనమాట. అనగానే ఈ అన్న షాక్ అయ్యాడు. "ఏంటి స్వామి మీరు నాకు గాదు అతనికి చూడండి" అనంటే, "లేదు నువ్వు ఒక చోట నీకు యాక్సిడెంట్ జరిగింది. అక్కడి నుంచి నీ వెనకాలే ఒకటొచ్చింది. అది నీ ఇంట్లోనే ఉంది. అది నీకు గూడా తెలుసు. నువ్వు గూడా చూసావు" అన్నాడనమాట. అనగానే ఆ అన్న షాక్ అయ్యాడు. షాక్ అయ్యి, "తెలుసు స్వామి నాకు. కానీ ఇలాంటివి నాకు భయం లేదులే" అని చెప్పాడనమాట. "కాబట్టి అది ఎక్కువ రోజులు ఉండదులే మీ ఇంట్లో వెళ్ళిపోతుంది. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు" అని చెప్పాడనమాట ఆ స్వామి. ఈ విధంగా ఆ అన్నకి అక్కడ యాక్సిడెంట్ జరగడము, ఆ యాక్సిడెంట్ జరిగిన చోట ఆ అన్న బ్లడ్ పడింది గదా! కట్ అయ్యి. అక్కడి నుంచి ఒక చిన్న పిల్ల అక్కడే యాక్సిడెంట్ అయి చనిపోయిందో ఏమో మనకు తెలీదు. ఆ అన్నతో పాటే వచ్చేసిందనమాట. సో, ఆ విధంగా అది ఇంట్లోనే కూర్చొని కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయిందని జెప్పి తర్వాత ఏం కనపడడం లేదని చెప్పాడనమాట. ఆ అన్న వాళ్ళ తమ్ముడికి. ఇంక వాడు మన ఛానెల్‌ని చూసి, "ఈ స్టోరీ గూడా నువ్వు పెట్టుకుంటావేమో చూడరా" అని జెప్పి నాతో జెప్పాడు. అదే స్టోరీ నేనిప్పుడు మీకు చెప్తున్నాననమాట. అది ఫ్రెండ్స్ ఇవాల్టి మన స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ మరీ వినాలి, అలాగే చూడాలనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ.